మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ పరిశుద్ధ పుణ్యదాన దినమందు ఈ ఉదయకాలము హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున 3వ ఆదివారము ఉదయకాలము మనమందరము ప్రభువుని స్తుతించుకుందాం, ప్రభువుని ఆరాధన చేసుకుందాం. మన స్తుతి ఆరాధనలో నడిపించడానికి సహోదరి నయోమి పాట పాడుచుండగా తనతో కలిసి ప్రభువుని ఆరాధనలో మనము ముందుకు వెళ్దాం. ఆరాధనకి యోగ్యుడైన యేసు నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకుంటూ ఆరాధన చేసుకుందాం. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళలా జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళలా జయమే. నా స్తుతుల పైన నివసించువాడా, నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకే వింతైనది. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకే వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి, ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి, ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళలా జయమే. హల్లెలూయా హల్లెలూయా. మన జయశీలుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో, దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము సామెతల గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొద్దను వంగుదురు. ఆమెన్. ఈ మాట చదువుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? అబ్బా, చెడ్డవారు వచ్చి ఏం చేస్తారంట? మంచివారి ఎదుట, భక్తిహీనులు నీతిమంతుల తలుపు ఎదుట వంగుతారు అనగానే, అబ్బా నేను నీతిమంతుడు కదా. ఒకరోజు భక్తిహీనులు అందరూ, చెడ్డవారు అందరూ నా ఎదుట వచ్చి ఏం చేస్తారు? వంగుతారు అనే ఒక గొప్ప నిరీక్షణ దేవుడు మనకు దయచేస్తున్నాడు. వాస్తవంగా మనం ఈ వాక్యాన్ని ఆలోచించినప్పుడు, లేదా వాక్యాన్ని ధ్యానించినప్పుడు, మనము కూడా కొన్నిసార్లు చెడు క్రియలు చేస్తూ ఉంటాం, చెడు జీవితము కలిగి ఉంటాం, చెడు నడవడి మనం కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. మరి మనము నీతిమంతులుగా మార్చబడకపోతే, నీతిమంతుల జీవితము జీవించకపోతే ఏ విధంగా ఈ వాక్యం లేకపోతే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది? ఒక చెడువాడు, చెడిపోయినవాడు, లేకపోతే చెడ్డ త్రోవలో ఉన్నవాడు, చెడ్డ త్రోవలో జీవిస్తున్నవాడు నీ దగ్గరకు వచ్చి వంగాలి, నీకు లోబడాలి, నీకు విధేయత చూపించాలి అంటే నువ్వు ఎంత నీతిమంతుడుగా ఉండాలో ఒకసారి ఆలోచించు. నీతిమంతుడు ఎదుటనే వారు వంగుతారు. నువ్వు అనుకుంటున్న వాక్యం చదవంగానే, అమ్మయ్య, ప్రతి భక్తిహీనుడు, ప్రతి చెడ్డవాడు నా ఎదుట వంగుతాడని నువ్వు చాలా సంతోషపడుతున్నావు. కానీ అంత గొప్ప శ్రేష్టత, లేకపోతే అంత గొప్ప ఆ అర్హత నిజంగా మనం కలిగి ఉన్నామా? నిజమైన అర్హత మనకుందా? ఒక చెడ్డవాడు వచ్చి మన ముందు వంగాలి అన్నా, ఒక భక్తిహీనుడు మన తలుపు యొద్ద వంగాలన్నా, అంత భక్తిపరులుగా మనం ఉన్నామా? అంత నీతిమంతులుగా మనం ఉన్నామా అనే ఒక ప్రశ్న ఈ ఉదయకాలం వేసుకోవాలి. వాక్యం చదివినప్పుడు చాలా ఉత్సాహం వచ్చేస్తుంది మనకి.
చాలా ఏంటంటే ఒక బలమైన ఉజ్జీవం వచ్చేస్తుంది. ఇంకేముంది, నేను నీతిమంతుడు కదా, ఈ లోకంలో ఉన్న చెడ్డవారు, నా ఇరుగు పొరుగు నా భక్తిహీనులందరూ నా తలుపు ఎదుట వచ్చి వంగుతారు అనే ఒక భ్రమలో మనం బ్రతుకుతున్నాం. వాస్తవంగా నీతిమంతుడుగా నువ్వు ఉన్నావా? ఆ నీతి కలిగిన జీవితం నువ్వు జీవిస్తున్నావా అనే ప్రశ్న చాలా అవసరం. ఈ పరిశుద్ధ దినమందు నీతిమంతుడైన యెహోవా, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు నీతో నాతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం వాక్యాన్ని చూస్తే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును. ఆమేన్. 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది అంటున్నాడు. మళ్ళీ 3వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం సామెతలు 14:19 ఏమన్నాడు? నీతిమంతులు ఎదుట వంగుదురు అన్నాడు, తలుపు ఎదుట వంగుదురు అన్నాడు. అంటే నీ తలుపు ఎదుట వంగాలి అంటే నువ్వు నీతిమంతుడిని అనుసరించాలి. నీతిమంతుడును అనుసరిస్తూ నీవును నీతి క్రియలు జరిగించాలి. నీతి క్రియలు జరిగించిన ఎడల, హల్లెలూయా, ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే, నీతిమంతుడైనట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఈ మాట చాలా శ్రేష్టమైనది, చాలా ప్రాముఖ్యమైనది ప్రతి క్రైస్తవుడికి. నేను నీతిమంతుడని చెప్పుకోవటం కాదు, నీతిమంతుడని చెప్పుకుంటున్న నేను నీతి క్రియలను, నీతి జీవితమును కలిగి ఉండటం చాలా అవసరం. హల్లెలూయా. అందుకనే మనం చదివిన వాక్య భాగంలో ఇక్కడ ఏమన్నాడంటే, ఎవరైనా సపోజ్ పాపం చేస్తే ఆయన ఏమన్నాడు? 9వ వచనంలో, మనము పాపమును మనం ఒప్పుకొనిడలా ఆయన నమ్మదగిన వాడు గనుక, నమ్మదగిన వాడును నీతివంతుడు గనుక ఆయన మన ప్రతి పాపమును మనం పవిత్రపరచును, లేకపోతే పరిశుద్ధపరచును, మనల్ని శుద్ధీకరించు అంటున్నాడు. మనం నీతిమంతులుగా పిలువబడాలి అంటే నీతిమంతుడైన యేసుక్రీస్తుని అనుసరించాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే వెలుగులో నడుస్తావో చీకటి నిన్ను ఆవరించదు. హల్లెలూయా. చీకటి నిన్ను ఏమాత్రము ఏం చేయదు, నీ మీద ప్రభావితము చూపించదు. వెలుగుందనుకోండి, చీకటికి ఏమాత్రము ఏముండదు, అధికారం ఉండదు. అంటే చీకటిని నువ్వు దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ అంతటా నువ్వు దాన్ని దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నం చేయకు. వెలుగుని వెంటాడు, వెలుగుని అనుసరించు. ఆటోమేటిక్గా చీకటి ఏం చేస్తుంది? దూరం అయిపోతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నాడు, చెడ్డవారైనా కావచ్చు, భక్తిహీనులైనా కావచ్చు, వారు అందరూ మన తలుపు ఎదుట వంగుదురు అంటున్నాడు. ఎవరు ఆ తలుపు ఎదుట వెలుపుల ఎవరు ఉంటారు అంటే నీతిమంతులు ఉంటారు. అవతల వైపు అనీతిమంతులు ఉన్నారు, యువతల వైపు నీతిమంతులు ఉన్నారు. ఇప్పుడు మనం ధ్యానించే మాట చాలా శ్రేష్టమైనది. పరలోకంలో ఒక భాగమేమో కుడి వైపున అందరు నీతిమంతులు ఉన్నారు, ఎడం వైపున మొత్తం అనీతిమంతులు ఉన్నారు. కేవలం ఒక చిన్న లైన్ మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. చిన్న లైన్ అంటే ఎలాగుంటుంది అంటే అది చాలా సన్నగా ఉంటుంది. ఆ సన్న లైన్కి ఒకవైపు నీతిమంతులు, ఒకవైపు అనీతిమంతులు. కాబట్టి నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు, ఏ వైపును ఉన్నావు అనేది నువ్వు ప్రశ్న వేసుకో. ఈ పరిశుద్ధ దినమందు దేవుడు అంటున్నాడు, నా మందిరానికి వచ్చేటప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో అంటున్నాడు, నిన్ను నువ్వు పరిశీలించుకో అంటున్నాడు, నిన్ను నువ్వు గమనించుకో అంటున్నాడు. గమనించుకొని నీతిమంతుడైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని నీతి జీవితంగా మార్చుకో. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ప్రభువా, ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి ప్రభువా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రభువా నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి వందనాలు. నీతిమంతులుగా జీవించమంటున్నావు. ఆ నీతిమంతులుగా మేము జీవించాలి అంటే నీతిమంతుడైన నిన్ను మేము అనుసరించాలి అంటున్నావు. మేము నిన్ను అనుసరించేవారిగా, నిన్ను వెంబడించేవారిగా, నీ మార్గంలో నడిచేవారిగా మమ్మల్ని నిలబెట్టండి. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలము, ఈ పరిశుద్ధ దినమందు మేమందరము ప్రభువా నీ మందిరానికి వచ్చి సంఘముగాను, సమాజముగాను నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి, నీ పరిశుద్ధమైన ప్రభు బలలో మేము పాలు పంచుకోవటానికి మాకు సహాయం చేయండి. నీ వాక్యమును తండ్రి ధ్యానించటానికి, వాక్యమును తెలుసుకోవటానికి కృప చూపించండి.
నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నా మా ప్రియ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక.